28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్సిఎస్సి హాస్పిటల్ మన హైదరాబాద్ లో ఉండి షార్ట్ ఓకే అయింది. ఆయన నడుచుకుంటూ వచ్చి అక్కడ చైర్ ఉంది సార్, ఇది గాడ్రేజ్ చైర్, మర్త చైర్ ఉంటుంది చూడండి, అది ఎడం చేత ఆ చైర్ తీసుకుని వాళ్ళు దూరంగా వెళ్ళి దాని మీద కూర్చుని ఆ, ఈ యూనిట్కి సంబంధం లేకుండా ఏదో ఆలోచించుకుంటున్నారు ఆయన. ఏమండి, అంటే చూడండి ఎంత ఇదిగా ఉంటుందో. అదే మనిషి మళ్ళీ సెట్లో అందరూ వచ్చినోడు చుట్టూ కూర్చుని మాట్లాడుకుంటారు. ఆయన చాలా సింపుల్ గా ఉంటారు. నేను అయ్యో, ఇంటర్వ్యూ చేశాను చెన్నైలో. బజార్లో మరి తిరుగుతూ ఉంటారు అంతా. ఆ కల్చర్ అంటే సార్ ఇప్పుడు అంటే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయేమో మరి తెలియదు, కానీ క్యారవాన్ మీద పేర్లు రాసి లోపల ఉన్నారు అని చెప్పి ఇప్పుడు ఎవరినైనా కలవటానికి వెళ్ళినా ఇంతకుముందు ఏంటంటే సార్ షెట్లోకి నేను వచ్చాయనుకోండి, ఎవరిని ఉందనుకోండి అక్కడ హాయ్ అని చెప్పి పిలవటం, ఏం చేస్తున్నావు ఏంటి ఇలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే నాతో సినిమా చేసిన డైరెక్టర్ని కలవాలన్నా చిన్న ఆర్టిస్ట్ని కలవాలన్నా ఆయన క్యారవాన్లో ఉంటాడు. అవును. ఆ క్యారవాన్లోకి మనం డోర్ తీసుకెళ్ళాం. అవును. కారణం ఏంటి, ఆయన అసిస్టెంట్ బయట నిలబడతాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఎవరో తెలియదు, నేను సో అండ్ సో అని చెప్పాలి. అంటే మీరు ఎవరండి, నేను ఏం సినిమాలు చేశారండి అవన్నీ చెప్పి లోపలికి వెళ్తే రాజేంద్ర రెడ్డి గారు వచ్చారంటే అప్పుడు ఆయన రావటం వల్ల రమ్మంటాం. ఓకే, ఓకే. అంటే అది లేకుండా పోయింది సార్. దానివల్ల ఏంటంటే ప్రైవసీ ఎక్కువ. ఇబ్బందిగానే ఉందనిపిస్తుంది. కానీ ఇప్పుడు రోజా గారిని ఆన్ స్క్రీన్ కి ఆఫ్ స్క్రీన్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆన్ స్క్రీన్ ఏమో ఆమెను అసలు ఎవరు తట్టుకోలేరు. అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏదంటే అది మాట్లాడేస్తారు. ఐరన్ లేడీ అసలుకి అంటే ఎక్కువ బూతులు తిట్టేస్తారు అందరిని. అంటే భయం ఒకటి. ఆఫ్ స్క్రీన్ ఏమో రోజా గారు అంత మంచి మనిషిని ఎక్కడ చూడలేదని చాలా మంది చెప్తుంటారు. మీరు అంత వర్క్ చేశారు, టచ్ లో ఉంటారు కాబట్టి అసలు ఏంటి ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు, ఆన్ స్క్రీన్ ఎందుకు అలా ఉంటారు అంటే అది సార్ ఇప్పుడు మనిషి మనస్సు ఒకటి, యాక్టింగ్ ఒకటి. నువ్వు బయట ఉండవలసినప్పుడు కొన్ని నీకు అధిష్టానం నుంచి కొన్ని ఉంటాయి, అవన్నీ వెళ్ళాలి. కానీ ఆవిడ స్వతహాగా చాలా మంచి మనిషి, చాలా చాలా మంచి మనిషి. ఇప్పుడు ఆవిడ మాట్లాడిన విషయం అన్ని భోజనం కూడా గుర్చేశారు ఆవిడ. ఎప్పుడో సీతారత్న గారు అబ్బాయి చేసాం, మళ్ళీ మన యూనిట్లో చేసాం. అంటే ఆవిడ చాలా అలా బయట అనుకునే అంత ఇది కాదండి ఆవిడ. ఒకవేళ రాజకీయ పరంగా ఆవిడ ఏదన్నా మాట్లాడితే అది మాట్లాడవలసి వచ్చి మాట్లాడతారా, లేదా మాట్లాడవలసింది తప్పక మాట్లాడారా అనేది పక్కన పెడితే ఆఫ్కమ్ ఎక్స్ట్రాడినరీ మనిషి అండి ఆవిడ. ఓకే, చాలా చాలా మంచితనంగా ఉంటారు. ఇప్పుడు షార్ట్కి రెడీ. ఇంకోటి సార్, ఇంతకుముందు ఏమైందంటే అందరూ గ్రూప్గా కూర్చునేవారు. సెట్లో లైట్ జరుగుతుంది, లేదా ఎక్కడ లైట్ జరుగుతుంది, వాళ్ళ అబ్జర్వేషన్ అంతా ఇక్కడే ఉంటుంది కదండి. ఆర్టిస్ట్ మాట్లాడుకున్న అబ్జర్వేషన్ ఉంటుంది కదా. సెట్ రెడీ అయిపోయింది, ఇంకా డైరెక్టర్ పిలవమన్నాడు అన్న విషయం వాళ్ళకి మైండ్కి వచ్చేస్తుంది. ఓకే, ప్లీజ్ వచ్చి అలర్ట్ అయిపోతారు, ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఓకే. ఇప్పుడు ఏమైందంటే 6 క్యారవాన్లు ఉంటాయండి, 6 ఆర్టిస్టులు 6 దాంట్లో ఉంటారు. వెళ్ళికేది సార్ రెడీ అని చెప్పాలి. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఆర్టిస్ట్ రారా రెడీ అంటరా అని చెప్పి బ్రహ్మానంద గారు పక్కన కోట గారు ఉన్నారనుకోండి, రా టైం అయింది పిలుస్తున్నాడు రండి, ఆ పక్కన ఇంకెవరు రండి, అలాగా ఉండిపోయేది. ఇప్పుడు అది లేదు సార్. లేదు, ఈగో కోడ్ వచ్చేసింది, అంత వచ్చేసింది. ఈగో కోడ్ అంటావా లేకపోతే ఏమో సార్, వాడే వచ్చి పిలుస్తాడు అన్నది అయిపోయింది. ఇప్పుడు చిన్న ఆర్టిస్ట్ కి అంతే అయిపోయింది. పెద్దవాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకుంటున్నారు, మరి వీళ్ళు కొత్తగా ట్రెండ్ స్టార్ట్ చేశారు, అర్థం కాదు ఇప్పుడు. సార్ ఆర్టిస్ట్కి రెమ్యునరేషన్ తక్కువ ఇచ్చినా పర్లేదు కానీ క్యారవాన్ కంపల్సరీ అంటున్నారు సార్. అవును, నేను విన్నానండి ఆ మాట. కానీ ఇప్పుడు మీరు ఇంతకుముందు దాసరి గారి ముచ్చట వచ్చినప్పుడు ఒక మాట అన్నారు, అందరికీ ఇండస్ట్రీ మొత్తానికి గురువు, అందరికి న్యాయం చేశారు, కానీ ఆయన సొంత ఇంట్లో ఆయన న్యాయం చేసుకోలేకపోయారు, కొడుకుల్ని సరైన పద్ధతిలో పెట్టలేకపోయారు. కొడుకులు ఇద్దరు ఉన్నప్పుడు ఉన్నదే 2 కొడుకులు, వాళ్ళిద్దరూ గొడవలు. తండ్రి చనిపోయిన తర్వాత ఒక కొడుకు ఇంటి పైన గేటు దూకి లోపలికి వెళ్ళి ఈ ఇల్లు నాకు సొంతం అని చెప్పేసి చిన్న కొడుకుతో గొడవ పెట్టుకుని చూసాం. ప్రభు గారు ఆయన పేరు అనుకుంటా, పెద్ద ఆయన పేరు. అంటే ఇద్దరు ఆస్తుల కోసం చాలా చాలా గొడవలు ఆడుకున్నారు. ఏమైపోయినాయి ఆస్తులని ఒకరినొకరు నిందించుకోవటం. ఏంటి సార్ అసలు ఆ ఫ్యామిలీ ఇదంతా ఎవరన్నా చూసింది చెప్పారా, రాసింది చెప్తున్నారా మీరు ఒకసారి? ఇప్పుడు ఆయన ఇల్లు దూకిన మాట వాస్తవం కదా. అది సార్ ఇప్పుడు రాయాలంటే ఎన్నైనా ఉంటాయి. ఈయన వెళ్ళాడు, వాచ్మెన్ లేడు. ఓకే, జరిగింది నిజం చెప్తున్నా, వాచ్మెన్ లేడు. వీళ్ళు పెద్ద ఇల్లు కదండి, తాళం వేసేది, తలుపు తాళం వేసి ఎక్కడో ఉన్నారు. ఎన్నిసార్లు కొట్టినా తీయలేదు. ఈయన ఇక్కడ పడుకుందాం అని చెప్పి ప్రిపేర్ అయ్యి వచ్చాడు. ఇంకా అన్నయ్యని డిస్టర్బ్ చేయటం ఎందుకులే అని చెప్పి ఈయన గేటు దాటి వెళ్ళాడు. జరిగిన మ్యాటర్ అది. దాన్ని మనోళ్ళు ఇద్దరు గొడవ, ఆయన వచ్చాడు, పెద్ద ఆయన వచ్చారు, అడిగాడు. అడిగితే
ఏరా ఏంటి నువ్వు తలుపు తీయండిరా ఇదే జరిగింది వాళ్ళ మధ్యన. కానీ దీన్ని గోడ దూకాడు, కొట్టుకున్నారో తిట్టుకున్నారో అన్నంత వరకు వచ్చారండి. అది మాత్రం అబద్ధం అండి, నిజం కాదు. నిజం ఓపెన్గా చెప్తున్నా. ఇంకోటి దాసరి గారి ఇంట్లో ఏ రోజు గొడవలు లేవండి. అనుకుంటారు కానీ బయట చెప్తారు కానండి. ఏదన్నా చిన్న మ్యాటర్ని పెద్ద చెప్పేవారు సార్. ఇప్పుడు ఏ తండ్రి ఏ కొడుకును మందలించడు, ఏ కొడుకు తండ్రి నాకు ఇది కావాలని అడగడు. అది రియల్ గా జరిగినాయే తప్పండి, దాంట్లో గొడవ రియల్ గా ఏం జరిగింది లేదని ప్రాపర్టీస్ దగ్గర గొడవలు లేవా? ఏమీ లేవు సార్. ఇది ఉందని చెప్పమానండి ఎవరినన్నా, నేను గ్యారంటీ నేను చెప్తున్నానండి. ఈ ఆస్తి నాది, తమ్ముడిది కాదు, లేకపోతే ఇది ఆస్తి నాది అన్నది కాదు ఎవరినని చెప్పమానండి. లేదా అల్లుడు గారిని వచ్చి కానీ ఆలమ్మ అంటే గురుగారు అమ్మాయిని వచ్చి నాకు మోసం చేయడం మా అన్నయ్యలని చెప్పమానండి. అది లేదు సార్. ఉంటే గొడవ పడతారు కదా, కోట్లు ఎక్కుతారు కదా. ఇప్పుడు కోట్లు ఎక్కారండి వాళ్ళు, ఎప్పుడన్నా ఎక్కారండి? ఇప్పుడు బయట వచ్చిందా? లేదు సార్. కానీ ఎందుకు బయటకి అంత బ్యాడ్ గా ప్రొజెక్ట్ చేశారంటే సార్, ఇప్పుడు ఏమైపోయిందంటే ఓపెన్ గా చెప్పాలంటే ఆ ఇల్లు ముగ్గురు పేరు మీద ఉందండి. అది ఆయన ఏదో అది 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 డిసైడ్ అవ్వలేదు ఎవరిది ఏంటి అనేది తప్ప ఇంకేమీ లేదు సార్. ఇంకా వాళ్ళ మధ్యన గొడవలు లేవు. ఏదైనా ఫంక్షన్ వస్తే ముగ్గురు కలుస్తారు, ఈయన చిన్న ఆయన అక్కడికి వెళ్తారు, అన్నయ్యతో మాట్లాడతారు. ఇవన్నీ మామూలే సార్. మరి బయట రకరకాలుగా ఎందుకు చెప్తారో తెలియదు. ఏం చేస్తున్నారు ఇప్పుడు అరుణ్ గారు? చూడటానికి చాలా బాగుంటారు. అరుణ్ గారు వేషాల కోసం ట్రై చేశారండి. బట్ ఆయన వేషాలు వేయకపోయినా వాళ్ళ నాన్నగారు ఇచ్చింది, ఆయన సంపాదించుకున్నది, వాటితోనే హ్యాపీగానే ఉంటున్నారు. కానీ బిజినెస్ ఏదో చేస్తున్నారు సార్. ఆయన ఏదో ఇంటర్నేషనల్ బిజినెస్ ఏదో చేస్తున్నారు. పెద్ద కొడుకు తెలుసు కదా, ఎప్పుడు ఆయన కూడా షేర్స్ అయ్యి ఉంటుంది, ఆయన కూడా బిజినెస్. అంత హ్యాపీ ఫ్యామిలీ, ఎంత హ్యాపీ సార్. దాంట్లో ఏమీ తేడా లేదు సార్ ఓపెన్గా చెప్పాలంటే. కానీ ఒక్కటి, ఆయన దాసరి నారాయణరావు గారి రేంజ్కి పిల్లలకు చేసినంత న్యాయం చేయలేకపోయారు ఆయన. అది మాత్రం కన్ఫర్మ్. ఇప్పుడు దాసరి నారాయణరావు గారి రేంజ్కి ఆయన మినిస్టర్ అయ్యాక చెప్పట్లేదు సార్. మినిస్టర్ అవ్వకముందు ఉన్న స్వర్ణయోగానికి ముగ్గురికి 300 కోట్లు ఇవ్వాలి, అది ఇవ్వలేకపోయాడు ఆయన. 3.25 3.30 ఇచ్చి ఉంటాడు అది. కానీ ఆయనకున్న స్టేజ్ ఏమైపోయింది అదంతా. అది చెప్పాను కదా సార్, దాన ధర్మాలు అయిపోయిన తర్వాత అమ్ముకుంటూ రావటం చేసుకోవటం. ఇప్పుడు సినిమా లేదండి, ఇప్పుడు ఆయన ఖర్చే డిఫరెంట్ ఖర్చు కదా సార్. నెలకు 12 లక్షలు 13 లక్షలు ఓన్లీ కాంపౌండ్లో ఖర్చులు అవుతాయండి. శాలరీసు, కారు పెట్రోల్ డీజిల్ గీజిల్ అన్నీ, అది భోజనాలు కాటికి. అలాగే 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు పేదలకు ప్రతి మంత్ చెక్కులు వెళ్ళిపోయి వాళ్ళకి. ఎన్ని కడితే 10-12 లక్షలు వచ్చేది. సంవత్సరానికి ఎంత అయింది సార్? అలాగా ఆయన చేశారు కానీ. అలాగే మధ్యలో సినిమాలు చేశారు, 2-3 సినిమాలు, దాంట్లో లాస్ అయ్యారు. హుసేరావలం తర్వాత మళ్ళీ ఆయన సినిమాకి డబ్బులు వచ్చింది ఏమి లేదు కదా. అలాగా సినిమాలు చేశారు, లాస్ అయ్యారు. తర్వాత ఎన్ని లాస్ అయినా ఏమి లాస్ అయినా ఆయన 80-70 మందికి భోజనం మానలేదు, ఆయన ఇచ్చి ఇది మానలేదు, ఆఫీసు మెయింటెనెన్స్ మానలేదు, ఆ 3 కార్లు మెయింటెనెన్స్ మానలేదు. తప్పదు కదా. అప్పుడు సినిమా వాళ్ళకి ఒకసారి అలవాటు అయితే ఇంకా పోదు. ఎప్పుడు సినిమా వాళ్ళకైనా సార్, ఇప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళు చాలా ఈజీగా తప్పించేసుకుంటారు. సంపాదిస్తున్నారు, ఇది సంపాదిస్తున్నారు. ఎథిక్స్ కూడా ఇప్పుడు అంతే సార్. పాత మనుషులు ఇంకా అలాగే ఉంటారు సార్, దాన్ని మనం ఏం చేయలేం. అంతే. కానీ వన్ ఆఫ్ ద రీజన్ అంటే హెల్త్ రీజన్ ఆయన చనిపోవటం. అంతే కదా సార్. అంతేనా? కిడ్నీస్ ఫెయిల్, కిడ్నీ కదండి. ఎవరు ఆయన బెలూన్ వేయించుకున్నారు సార్. ఆయన బాడీ తగ్గడం కోసం అది వేసినప్పుడు చిన్న వికటించింది అది, దానివల్ల ఆయన్ని పోవడం కారణం అండి. హెవీ ఫుడ్ తినకుండా అంటే సార్ అది బెలూన్ కొత్తగా వచ్చింది, ఆయన బెలూన్ వేయించుకున్న 6 నెలలకి తీసేయాలి. ఆయన 4 కేజీలు తగ్గారు. బెలూన్ వేయించుకున్నారు 4-5 కేజీలు తగ్గారు. అది తీసేశారు. తీసిన తర్వాత మళ్ళీ వేసుకోవటం కోసం వేసుకున్నారు. ఆ మళ్ళీ వేసుకున్నప్పుడు దానికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మెడికల్గా ప్రాబ్లమ్స్ వచ్చి వికటించిపోయారండి. లేకపోతే ఇంకా ఆయన ఇంకో 15 సంవత్సరాలు ఉండండి. చూడండి. కానీ సోకాల్డ్ కొంతమంది పెద్ద హీరోలకి దాసరి గారు అంటే పడేది కాదు కొంతమందికి. అప్పుడు పడేది కాదు అంటే అంతా బయట చెప్పుకుంటామేమో అంటాను సార్. మొన్న కూడా అడిగారు నన్ను, పడేది కాదంటే ఎవరున్నారు చెప్పండి, పడిన పేర్లు చెప్పండి. పని అంటే బయట చెప్పుకునే వాళ్ళ పేర్లు ఎవరు? మొన్న కూడా అడిగారు నన్ను, ఇలా దాసరి గారికి బయట వాళ్ళకి పడుతుంది. శోభన్ బాబు గారితో సినిమా చేశారు, రామారావు గారితో సినిమా చేశారు, నాగేశ్వరరావు గారితో సినిమా చేశారు, కృష్ణ గారితో చేశారు, ఇంకేంటి పడంది? ఆ తర్వాత వచ్చిన హీరోలతో పడేదే కొంతమంది. ఎవరున్నారండి ఆ తర్వాత వచ్చిన హీరోలు? మీరు అన్నారు కదా, శ్రీకాంత్తో చేశాడు, శ్రీకాంత్ గారితో చేశారు, జాజ్ బాబు గారితో చేశారు,
చిరంజీవి గారితో లంకేశ్వరి చేశారు. ఉమ్. మరి ఇంకా ఇప్పుడు గొడవలు ఉంటే సినిమాలు చేయరు కదా సార్. సినిమాలు చేసి తర్వాత ఎప్పుడుకో కదా జరిగింది ఇప్పుడు ఇవన్నీ. ఇప్పుడు మీ మనసులో ఉందేంటి చెప్పండి, అడగండి. మనసులో ఉందని కాదు, మీకు తెలియదా దాసరి గారి చుట్టే ఉన్నాను, ఆయన ఆత్మలో నేనే ఆత్మ అన్నారు కదా. డెఫినెట్ అండి. మరి ఆయన ఆయన ఎవరిని తిట్టున్నా తెలియదండి, ఆ. అది ఓపెన్. ఇప్పుడు ఎవరిని ఉంటే చెప్పండి. ఇప్పుడు ఒక స్టార్ హీరోకి ఆయనకి కొంచెం డిఫరెన్సెస్ అది వచ్చాయి. అదే మీరు అనేది. నిన్న అదే కూడా దాంట్లో వైరల్ చేశారు. ఆ. చిరంజీవి గారికి ఆయనకి గొడవ అంటారు. ఎందుకు గొడవ ఉందండి అసలు? ఎందుకు? వాళ్ళిద్దరికే ఉంది నిజం. అదే అబ్బా మీరు మీరు నిజంగా నాకు తెలియదు సార్. సార్ అన్ని చెక్ చేసుకో. ఇప్పుడు మీరు అంటున్నారు కదా సుప్రీం హీరో, పెద్ద హీరో పెద్ద గొడవ హీరో అని అని అన్నారు, అని అడిగారు నన్ను. ఆ. నేను దానికి సమాధానం చెప్పాను. ఎక్కడ నేను ఉన్నాను చెప్పుడు లేదు అసలు. వాళ్ళది గొడవ అనేది లేదు, మాట అనుకోవట్లేదు అసలు. ఆ టాపిక్కే లేదు. మరి ఆ టాపిక్ ఇప్పుడు గురువు గారు మంచి గౌరవం కూడా ఇస్తారు ఆయన. అవునండి. ఆయన ఏంటి సార్, ఆయన ఇంటికి వచ్చి భోజనం చేశారు, ఆయనకి ఇష్టం అని చెప్పి రాములు తెప్పించారు, ఇద్దరు కూర్చొని భోజనం చేశారు. మరి ఇంత జరుగుతుంటే, ఇంత జరిగినప్పుడు ఇద్దరు గొడవ అంట, ఇది ఇద్దరు ఇదంట అంటే మనం ఇంకా నేనేం చెప్తాను సార్? ఆయన పక్కన ఉన్న ఆయన ఎప్పుడు నోట్లోంచి సార్ ఒక్క మాట చెప్తున్నాను సార్, దాసరి గారు 2:30 వరకు సినిమాలు చూసేవాడండి. ఆయన పక్కన నేను, రాజేంద్ర కుమార్ రైటర్ ఉండేవాళ్ళం సార్. నైటు అందరూ వెళ్ళిపోయేవాళ్ళు. మేమిద్దరు ఆయనతో పాటు మేము సినిమాలు చూసేవాళ్ళం. పాత సినిమాలు ఈటీవీలో పాత సినిమాలు వచ్చాయండి. అవును. ఆ పాత సినిమాలు పెట్టుకునేవారు. ఇన్సిడెంట్ జరిగినప్పుడల్లా ఆయనకు గుర్తున్నాయని మాకు ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఈ బోల్డ్ నేర్చుకున్నాం. చిరంజీవి గారి సినిమా వస్తే ఆయన చెప్పేది ఏంటి తెలుసా? చాలా కష్టపడి వచ్చాడయా, ఇతనిలో ఎవరు కష్టపడలే, ఇతని కష్టంలోంచి పైకి వచ్చిన మనిషి అనివాడు ఆయన. ఇంకా గొడవలు పడతాడు ఆయనతోటి. ఓకే. రెండోది 1 to 10 చిరంజీవి, 1 చిరంజీవి, 2 చిరంజీవి, 3 చిరంజీవి, అప్ టు 10 వరకు చిరంజీవి అని చెప్పిన మనిషి ఆయన. ఇంకిద్దరి మధ్యన గొడవ ఉంటుంది, సపోర్ట్ లేకుండా. ఇప్పుడు ఏ కాకుండా ఏముంది ఆయనకి, ఏముందని వచ్చారండి? ఇప్పుడు ఆయనే చెప్తారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అంటారు కానిస్టేబుల్ మా ఫాదర్ అని. అంతే ఏమీ లేకుండా సొసైటీతో మద్రాసు వెళ్ళి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి అంత కష్టపడి ఈ రోజుని దేశాన్ని శాసించగలిగే పొజిషన్ కానీ వచ్చారు. అది గ్రేట్. ఆ గ్రేట్నెస్ ఆయన ఫీల్ అయ్యేవాడు. ఎవరు ఆయన అనేవారు. ఇప్పుడు రాజేంద్ర కుమార్ గారు ఫోన్ చేసి అడగండి, అలాగే ఫీల్ అయ్యారు. కొంతమంది నొప్పిన వాళ్ళు బయట కావాలని డిఫరెన్సెస్ ఉన్నాయి అని అంటారండి. ఇంకోటి, ఇప్పుడు అరవింద్ గారు ఫస్ట్ సినిమా ఈయన దేవుడి దిగి వస్తే ఫస్ట్ సినిమా ఈయన బ్యానర్ ఓపెనింగ్. ఫ్యామిలీతో బాగా క్లోజ్ అండి, ఒకే ఊరు కదా. అవును. మరి ఎలాగా గొడవలు పడతారు సార్ అంటే రకరకాలుగా చెప్పు. మీరు వచ్చింది కూడా అట్నుంచేనండి? ఎందుకంటే భీమవరం అండి. భీమవరం. ఇప్పుడు మీ తాతల గారు కట్టించిన ఇళ్ళల్లో ఒక 500-600 మంది కూర్చొని తినే అంత డైనింగ్ టేబుల్, డైనింగ్ హాల్ ఉండేది. డైనింగ్ హాల్ కదండి, మండవాలోగులండి. అలాంటి హౌస్ లో కాపాడటానికి చాలా విధంగా ఆర్థికంగా మీరు కోల్పోయారని నేను విన్నాను. ఏంటి అసలు అది? అదేం కాదు సార్, ఇప్పుడు 5 ఏళ్ళు సమానంగా ఉండవు. వాళ్ళు ఎప్పుడో సైక్లోన్ వస్తే ఊరి జనం చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోయారు. ఆ టైంలో వీళ్ళు మంచి బాగా ఉన్నవాళ్ళు. 1927లో ముగ్గురు తాతలండి, ముగ్గురు అనుకుని ఒక మండవాళ్ళూరు కడదాంరా 500 మంది. అప్పుడు ఎస్సీ ఎస్టీలు ఉండి పేట ఉంటుంది కదా సార్,